నీ ఎట్టి సుజ్ఞాన నిపుణు లేకాంతులు గోర్కులు నాయందును గోరనల్లా అట్లైనన్ ప్రహ్లాద యసురేంద్ర భర్తవైసాగి మన్మంతర సమయమెల్లా నిఖిల భోగంబులు నీము భోగింపుము కళ్యాణ బుద్ధి నా కథలు వినుము సకల భూతములందు సంపూర్ణుడగు నన్ను యజ్ఞేశునీశ్వరు నాత్మ నిలిపి కర్మచయములెల్ల ఖండించి పూజనమాచరింపు మీశ్వరార్పణముగా భోగముల నశించున్ పుణ్యంబు వ్రతములన్ పాప సంచయములు పాయు నిన్నో పోతన మహాభాగవతం సప్తమ స్కంధము ప్రహ్లాద చరిత్రము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. ప్రహ్లాదుడు భక్తితో ప్రణవపూర్వకంగా నరసింహ, పరమాత్మ, పురుషోత్మ అంటూ నమస్కరించాడు. అప్పుడు శ్రీ నరసింహస్వామి ఈ విధముగా ప్రహ్లాదునితో పలికినారు. ప్రహ్లాద, నీ వంటి జ్ఞాన సంపన్నులు ఏకాంతవాసులు ఈ జన్మలో కానీ ఇంకొక జన్మలో కానీ ఎటువంటి కోరిక కోరడానికి ఇష్టపడరు. అయినా కూడా నీవు దానవనాథుడవై ఈ భౌతిక జగత్తునందు మన్వంతర కాలం సకల భోగాలను అనుభవించు. శుభప్రదమైన బుద్ధితో నా గాథలు విను. సర్వభూతాత్మకుడవైన నన్ను యజ్ఞేశునిగా, ఈశ్వరునిగా తెలుసుకొని ఆత్మలో నిత్యము ఆరాధించు. భౌతిక జగత్తులో ఉన్నాననే చింత నీకు అక్కరలేదు. కర్మబంధాలు ఖండించి ఈశ్వరార్పణ బుద్ధితో నన్ను పూజించు. ఈ జగత్తులో ఉన్నప్పుడు నీవు సుఖాలను అనుభవించుట చేత పూర్వపుణ్యాలు వ్యయమవుతాయి, వ్రతాల వల్ల పాపాలు తొలగైపోతాయి అని ఈ విధముగా ప్రహ్లాదుని సింహాసనాధిష్ఠుని చేసి శుభములు పలికినారు. శుభం. నీ ఎట్టి సుజ్ఞాన నిపుణు లేకాంతులు గోర్కులు నాయందును గోరనల్లా అట్లైనన్ ప్రహ్లాద యసురేంద్ర భర్తవైసాగి మన్మంతర సమయమెల్లా నిఖిల భోగంబులు నీము భోగింపుము కళ్యాణ బుద్ధి నా కథలు వినుము సకల భూతములందు సంపూర్ణుడగు నన్ను యజ్ఞేశునీశ్వరు నాత్మ నిలిపి కర్మచయములెల్ల ఖండించి పూజనమాచరింపు
మీశ్వరార్పణముగా భోగముల నశించున్ పుణ్యంబు వ్రతములన్ పాప సంచయములు పాయు నిన్నో పోతన మహాభాగవతం సప్తమ స్కంధము ప్రహ్లాద చరిత్రము నుండి ఈ పద్యము గ్రహింపబడినది.